ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ప్రాన్స్ కర్రీ రెసిపీ గురించి తెలుసుకుందాం. ఈ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఆల్రెడీ తరిగి పెట్టుకున్న 2 టమాటో ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసి 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి బాగా ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల మిర్చి పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, వేస్తూ బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు రసాన్ని వేసి బాగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు స్టవ్ పైన లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ప్రాన్స్ కర్రీ రెడీ.